సంజయ్ యాదవ్ గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ అనితా హరినాథ్ రెడ్డి గారు, గౌరవనీయులు మా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపల్లి వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ కరీంనగర్ గారు, జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ గారు, జెడ్పీసీ వెంకటరామరెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్డీఓ గారు, నందిగామ ఎంపీపీ ప్రియాంక గారు, వైస్ చైర్మన్ నటరాజ్ గారు, ఆర్డీఓ రాజేశ్వరి గారు, ఎంపీపీ ఎద్రీస్ గారు, అందే బాబాయ్ గారు, మరి వేదికమైన పెద్దలకు, అధికారులకు, పాత్రికేయ సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు మినీ స్టేడియాన్ని ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసుకున్నందుకు, మరి రాష్ట్ర మొత్తం మీద దాదాపు 119 స్టేడియాలు కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక స్టేడియం నిర్మించాలని చెప్పని మరి అందరికన్నా ముందుగా అంజన్న పట్టుబట్టి మాది ముందు కావాలని చెప్పి ముందు కంప్లీట్ చేసుకున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా హైదరాబాద్లో తప్పితే వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ అక్కడక్కడ ఉమ్మడి 10 జిల్లాల్లో అక్కడక్కడ తప్పితే ఎక్కడ కూడా స్టేడియాలు లేవు. ఆరోగ్యంగా ఉండాలంటే మరి వాకింగ్ చేసుకోవాలని డాక్టర్లు చెప్తారు. వాకింగ్ చేయాలంటే వాకింగ్ చేయడానికి స్థలాలు, ఆట స్థలాలు లేవు, స్టేడియాలు లేవు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటాం. ఏ డాక్టర్ దొరికినా కూడా ఇవాళ రేపు మరీ కరోనా వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పెరగాలంటే రోజు ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలంట. ఈ కాంక్రీట్ జంగిల్లో ఎటు చూసినా హైదరాబాద్లో కష్టమే, జిల్లాలలో పేరుకే జిల్లాలు కానీ ఎక్కడ ఆట స్థలాలు లేవు. మరి కొన్ని స్కూల్స్లలో అయితే ఒక జాయింట్ ఉండదు. పిల్లలను ఇరికించి ఒక రూమ్లో 50 మంది 100 మంది పెట్టింటారు కానీ ఆడుకోవాలంటే కూడా స్థలాలు లేనటువంటి పరిస్థితి. ఒక గవర్నమెంట్ స్కూళ్ళలో తప్ప ప్లేస్లు ప్రైవేట్లో కానీ మరి స్టేడియాలు కానీ ఎక్కడ లేని మూలాన ప్రతిభ గల క్రీడాకారులు ఆడలేకపోయింది. ఆడాలనుకున్న అసలు ఎలాంటి ఎంకరేజ్ లేకుండా కూడా ఈ రాష్ట్రంలో వాలీబాల్ చూసినా నేషనల్ కెప్టెన్ గా వాలీబాల్ వచ్చిండు. ఫుట్బాల్ చూసినా ఫుట్బాల్ అర్జున అవార్డు రైత మన తెలంగాణ పుట్టినట్టని. కబడ్డీ చూసినా సూర్యప్రకాష్ గారు ఉన్నారు. చాలా మంది స్వతంత్రంగా వాళ్ళే చిన్న గ్రౌండ్లలో ఆడుకొని రాష్ట్ర స్థాయి వరకు ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. సానియా మిర్జా కావచ్చు, గుత్తా జ్వాల కావచ్చు, గోపిచంద్ కావచ్చు, అజరుద్దీన్ కావచ్చు, వివి లక్ష్మణ్ కావచ్చు, ఎంతో మంది క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ మన క్రీడాస్థలంలో శాట్ క్రీడాస్థలంలో ఆడుకొని పైకి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. భారతదేశానికి పేరు తెచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అరకోర వసతులు ఉంటేనే అంతమంది ఉన్నప్పుడు అన్ని వసతులు ఉంటే ఎంతమంది క్రీడాకారులను తయారు చేసుకోవచ్చు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీడాకారులు అంటే చాలా మంది పిల్లలకు, యువతకు ముఖ్యంగా క్రీడలు లేకపోతే యువత అంతా ఏం చేస్తారు? సినిమాలు చూస్తారు, సినిమాలు రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోతారు. అదే ఒక ఆట పట్ల దృష్టి ఉందనుకోండి, ఒక ఆరోగ్యంగా ఉంటాడు, ఆరోగ్యవంతుడు మంచి చదువుకుంటాడు, ఆరోగ్యవంతుడికి మంచి ఆరోగ్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి, మంచి ఆలోచన విధానంగా ఉంటుంది. కనుక అనారోగ్యంలోనికి ఆలోచన కూడా దళితులం ఉంటుంది. చదువుకున్నటువంటి వాళ్ళు, ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా 10 మందికి సాయం చేయనట్టుంటది. ఒక యువతకు మంచి దిశానిర్దేశం ఇచ్చినట్లు అవుతాం. కాంపిటీషన్ దొరుకుతుంది స్పోర్ట్స్ లో. ప్రతి ఆటగాడు గెలవాలనుకుంటాడు కానీ ప్రతి ఆటగాడు ఓడిపోవాలనుకోడు. నువ్వు క్రికెట్ ఆడినా, వాలీబాల్ ఆడినా, ఫుట్బాల్ ఆడినా గోల్ కొట్టాలనే లక్ష్యం ఉంటుంది. అంటే ఒక లక్ష్య సాధనకు చిహ్నమే క్రీడలు అనమాట. కనుక క్రీడాకారులు ఎప్పుడు కూడా గెలవాలంటే ఆ మనస్తత్వం అనేది చదువులకు కానీ పాజిటివ్ థింకింగ్స్, పాజిటివ్ వేవ్స్ అనేవి ఉంటాయి మనసులో. ఈ క్రీడ అనేది చాలా అవసరం, గ్రౌండ్ లో అవసరం. మరి అంజన గారు షాద్నగర్ నియోజకవర్గంలో ఇవాళ స్టార్ట్ చేయించడం, దీన్ని ఇంకా ఆధునీకరణ చేద్దాం గ్యారెంటీగా. దీనిలో ఇంకా కావాల్సినటువంటి జిమ్ కానీ, ఇంకా వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ కూడా చేద్దాం. ఎప్పుడు అంటే ఇంతకుముందు జడ్పీ చైర్మన్ గారు చెప్పారు, దీన్ని మనం ఆడుకోవాలి, దాన్ని ఆస్వాదించాలి. మనము ఆచరణలో తీసుకొచ్చి జనమంతా ఉదయం సాయంత్రం గుమిగూడి ఎవరు వాళ్ళు ఆడుకుంటున్నారంటే దానికి ఇంకా చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. మరి దయచేసి మున్సిపల్ చైర్మన్ గారు ఈ ఊర్లో ఉన్నటువంటి స్కూళ్ళు కూడా వాళ్ళకు కూడా అలౌ చేయండి టైం పెట్టి. పెద్ద స్కూల్స్ ఎవరైతే గ్రౌండ్ లేని పెద్ద స్కూల్స్ ఉంటాయో వాళ్ళని ఇక్కడ ఆడుకోమని చెప్పండి. ఏదైనా ఒక స్పాన్సర్ చేయమని చెప్పండి. ఇప్పుడు మనం బాస్కెట్ బాల్ ఉంది,
దానికి మంచిగా గ్రౌండ్ బాస్కెట్ బాల్ కు కింద ట్రాక్ కంప్లీట్ చేయడము, తర్వాత ఇంకా వాలీబాల్ కు కొంత ఒక్కొక్క స్కూల్ కు ఒక్కొక్క అకాడమీని ఏర్పాటు చేయించండి. ఒక్కొక్క స్కూల్ కు బట్టి ఇచ్చేస్తే వాళ్ళ పిల్లలందరూ కూడా ఏదో ఒక రోజు హాలిడే రోజు ఆడుకోవడానికి, డ్రిల్ టైంలో కూడా బస్ వచ్చి ఆడుకోవడానికి ఇంత పెద్ద మైదానం ఎక్కడ దొరకదు. కనుక వంతుల వారిగా వాళ్ళందరూ కూడా వంతుల వారిగా వాళ్ళకి అలవాటు చేసినట్లయితే ఎప్పుడు పిల్లలు గుంపు ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటది. ఇదే షాద్ నగర్ తాండాలో అథ్లెటిక్ లో శంకర్ నాయక్ కూడా అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి కూడా శంకర్ నాయక్ కూడా రావడం జరిగింది స్వతంత్రంగా. కనుక పట్టుదలకు మంచికి కూడా ఆటలు చాలా అవసరం. కనుక మరి దీని ఇంప్రూవ్మెంట్ ఓన్లీ గవర్నమెంట్ చేయాలి, ఏం ఫండ్స్ ఇది కావాలి, ఆ ఫండ్స్ కావాలి, ఈ ఫండ్స్ కావాలని కాదు, ఉన్న వనరులను మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆలోచన చేస్తే ఇప్పుడు ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, మనకి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఒక మాట ఎమ్మెల్యే గారు తీసుకొని ఇక గ్రౌండ్ చేస్తున్నాం, గ్రౌండ్ లో రెండు గ్రౌండ్లు మొత్తం మీరే స్పాన్సర్ చేసి బ్రహ్మాండంగా చేయండి. షటిల్ గ్రౌండ్ కింద మన వుడెన్ గ్రౌండ్ చేయండి, తర్వాత బాస్కెట్ బాల్ కూడా మంచి సీసీసీ బ్రహ్మాండంగా చేయండి అని ఒక ఎస్టిమేషన్ తయారు చేసుకొని ఇంత పెద్ద ఇండస్ట్రీ ఒక్క ఇండస్ట్రీ కూడా ఇచ్చేస్తాడు. ఇక్కడ కోచ్ అంటే అది ఉంది, మన వేరే వరకు ఇప్పించారు. ఎంఎస్ఎన్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. మన భూములు తీసుకొని ఇక్కడ మంచిగా మామూలు స్థాయి నుంచి కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళు ఎన్నో ల్యాబొరేటరీలు, ల్యాంకో, నాట్కో ఎన్నో ఉన్నాయి. వాళ్ళంతా పెద్ద సమస్య కాదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా డబ్బులు ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. మనం అడిగితే చేస్తారు. కనుక మీరు నోట్ చేసుకోండి, ఎస్టిమేట్ తయారు చేయండి. నేను అంజనా గారు ఒకరోజు వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడతాం, చేయిస్తాం. మనం ఎప్పుడు గవర్నమెంట్ ఫండ్ ఉన్న వాళ్ళలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి ఆదరణ ఉంటుంది. షాద్ నగర్ కు ఇంకా గొప్ప ఆదరణ ఉంటుంది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము ఎప్పుడు అయినా మా అంజనా గారు మొట్టమొదటి ఒకటే అడుగుతాడు, సార్ లక్ష్మీదేవిపల్లి అని. ఆయన చూడగానే సార్ మా ముఖ్యమంత్రి గారు కూడా ఈయన అడగక ముందే సార్ చెప్తాడు, ఓ అంజనా నేను లక్ష్మీదేవిపల్లి ఖచ్చితంగా చేస్తా, గ్యారంటీ నీళ్ళు నింపినా కానీ నాకు పరిపూర్ణమైనట్లు నా జలయజ్ఞం మొత్తం కూడా 100% లక్ష్మీదేవిపల్లి చేస్తాను. నేను ఎట్లా చేస్తాను నీకు ఎందుకు గ్యారంటీ చేస్తా అని చెప్పి 2 రకాల ఆలోచనలు ఉన్నాయి వారికి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ద్వారా ప్రాజెక్టు ద్వారా కానీ, అటు గోదావరి జిల్లా ద్వారా హిమాయసార్ గండిపేట నుంచి అట్లా కూడా మొత్తం మీద షాద్ నగర్ సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉంది. పార్లమెంటు సభ్యులుగా బాగున్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉండి తెలంగాణ తెచ్చినాడు. కనుక మరి ఈ జిల్లాలో రాష్ట్రంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గం అంటే చాలా అభిమానం కూడా వారికి. కనుక ఎప్పటికప్పుడు ఈ సమస్యలను ఎప్పుడు పోయినా ఈ రోడ్డు ఎప్పుడు పోయినా మా మున్సిపాలిటీకి నీళ్లు కావాలి అని చెప్పి దేశంలోనే పైన పూర్తి ఎత్తు ఉన్నటువంటి ప్రాంతం ఇది షాద్ నగర్. కనుక ఇక్కడ అనేక రకాలుగా వర్షాలు కూడా పడకుండే, ఈ సంవత్సరం మంచి వర్షాలు కూడా పడ్డాయి. కరోనా వచ్చి దేశం అట్టుడికి పోయినా ఈ రాష్ట్రంలో రైతు బంధు ఇచ్చి రైతులను కాపాడేటువంటి ప్రభుత్వం, ఉచిత రైతు బంధు, ఉచిత కరెంట్ ఇచ్చినది భారతదేశంలో ఎక్కడ లేదు. కరోనా సమయంలో తిండి లేక చాలా మంది అల్లాడింది, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంటి దగ్గరికి పోయి చేను దగ్గరికి పోయి ఒడ్లు కొనుక్కొని మరి ఈ రోజు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఇలా మనం ఎదిగినాం. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానంలో మనం గ్యారంటీగా ఖచ్చితంగా ఉంటాం. ముఖ్యమంత్రి గారు పేద బడుగు బలహీన వర్గాల పట్ల, అట్టడుగు జాతుల పట్ల ఎంతో ప్రేమ ఉంది. ముఖ్యంగా రైతు బాగుపడితేనే ఈ దేశం బాగుపడితేనే నమ్మినటువంటి గొప్ప వ్యక్తి. కనుక భవిష్యత్తులో షాద్ నగర్ అనేది ఒక అగ్రభాగాన ఉంటది. మీరు ఎప్పుడు మహబూబ్నగర్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తిన్నప్పుడు రాగానే కొంచెం బాధ అనిపిస్తుంది, అరే మహబూబ్నగర్ జిల్లాలో ఉండే ఈ ముక్క తీసుకుపోయి అటు కలిసే ఆయన ఏదైతే ఉంది తెలంగాణలో ఉంది కదా అని మళ్ళీ అనుకుంటాం. అట్లా అంటే ఈ మా జిల్లాలో క్రీమ్ లాంటిది, తలకాయ గుండెకాయ లాంటిది అనమాట. ఇవాళ రంగారెడ్డి జిల్లా అయినా ఏదైనా కూడా, రంగారెడ్డి జిల్లా అయినా కూడా మన తెలంగాణలే కదా, కొత్తగా పెడుతుందని అటువంటి అనిపిస్తుంది, కొంత బాగా మనసులో అనిపించినా. కానీ ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది దేశానికి ఆదర్శంగా ఉంది. దేశంలో అనేక పథకాలకు ఒక పుట్టినీళ్ళుగా తెలంగాణ రాష్ట్రం ఉంది. ఒక కర్మాగారం, ఒక కర్మాగారం లాగా తయారైంది. ఒక్కొక్కటి తీసుకొని ముందుకు పోతా ఉన్నాడు. మరి ఈ భూములకు విలువలు పెరిగే కొద్దీ రకరకాల సమస్యలు వస్తుంటాయి. మరి ఈ దేశంలో లేని సమస్యలు షాద్ నగర్ కూడా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉంటాయి. కనుకనే రెవెన్యూ చట్టం తేవాలి,
పగడ్బందీగా రెవెన్యూ చట్టం అమలు అయ్యేటట్లు ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి కూడా భూములకు భరోసా ఇచ్చిండు, రైతాంగానికి భరోసా ఇచ్చిండు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ క్రీడా మైదానం బ్రహ్మాండంగా ఉండేటట్లు మీరు చేయాల్సిందిగా మీ సమస్యలు ఎప్పటికప్పుడు అంజన్న గారు మేము కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు ఏ సమస్య చెప్పినా కానీ ఆ సమస్యను పరిష్కారం అవడానికి మా వంతు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తాం. మరి వెంకటేశ్వర రెడ్డి గారు మన అధికారులకు చెప్పి ఒక్కొక్క గ్రౌండ్ ఇట్లా మామూలుగా ఉంది, ఇప్పుడు మళ్ళీ మనం వచ్చే వరకు బ్రహ్మాండం ఉండేటట్లు మీరు ప్లాన్ చేసి ఎంత అమౌంట్ కావాలి ఒక 4 రకాలుగా డివైడ్ చేసి మరి పెద్దలు అంజన్న గారికి ఇచ్చినట్లయితే మరి ఖచ్చితంగా చేద్దాం. ఎంఎస్ఆర్ ల్యాబొరేటరీ నుంచి కూడా గ్యారెంటీ ఇప్పిద్దాం. వాళ్ళు కూడా కాదన్నారు, రెడ్డి గారు కూడా కాదన్నారు. మేము వాళ్ళతో కూడా ఎంపీ గారితో కూడా మాట్లాడిన తర్వాత వారి దగ్గర కూడా ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా మీ వాళ్ళు అయినటువంటి స్కూల్స్ అందరూ కూడా మీరు ఆర్గనైజ్ చేసి ఇక్కడ బ్రహ్మాండంగా క్రీడా మైదానంలో ఆడేటట్లు చేయాలి. మరి గ్రేవ్ యార్డ్ ఉంది అక్కడ, దానికి ఏమైనా సపరేట్ ఏదైనా వే ఉందా చూడండి. వే ఉంటే సపరేట్ వే వాళ్ళకు కూడా ఏర్పాటు చేసినట్లయితే ఇదంతా ఒక బౌండరీ కింద కూడా తయారవుతుంది కనుక దాని మీద కూడా దృష్టి పెట్టే సంబంధించిన అధికారులతో మాట్లాడి మరి ఇక్కడ ఎండోమెంట్ భూమి ఉన్నట్టుంది, ఆ పక్కన ఎక్కడి నుంచి చూసినట్లయితే ఈ క్రీడా మైదానం సపరేట్ ఉంటే ఇంకా చాలా బ్రహ్మాండం ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీ.